ఈ ప్రపంచంలో కాలాన్ని ఆపే శక్తి ఇద్దరికి మాత్రమే ఉంటుంది. ఒకటి పైనున్న ఆ భగవంతుడికి, రెండోది ఒక ఫోటోగ్రాఫర్కి. అలాంటి ఒక ఫోటోగ్రాఫర్ని నేను. ఇదే నా కథ. అరే ఏంది రాధిక, ఎందుకు ఆడుకుంటున్నావు నువ్వు నాతోని? ఏం కావాలి నీకు? బ్రేకప్ అయింది. 2 లక్షలు పెట్టిన నీ బొంద మీద నన్ను ఎటు చదవమంటావు? హలో హలో, ఫోన్ పెట్టింది నా అమ్మ. హలో, ఛ! 2 లక్షలు ఎక్కడి నుంచి తేవాలి నేను? మళ్ళీ కాల్ చేస్తా. The Vodafone number you have dialed is presently busy. Please stay on the line or call again later. ఏయ్ ఏ బాబు, ఏ పిచ్చా నీకేమన్నా? ఎవరు బాస్ నువ్వు? నా సావు నా చావని, ఐ డై. దేనికి అంత కష్టం ఏమొచ్చింది నీకు? చచ్చిపోయేంత కష్టము? కష్టమా? తీస్తే ఒక సినిమా అయితే, రాస్తే ఒక బైపిక్ అవుతుంది. ఈ మధ్య పిల్లలు ఏం దానికే చచ్చిపోతావా? చచ్చిపోతా. నీ అమ్మ నీ పిల్ల నాడా మాట్లాడదాంపా. ఇప్పుడు చెప్పు, నీ ప్రాబ్లం ఏంటి? చెప్పినా కదా బ్రో, రాస్తే బుక్ అవుతుంది, తీసే పెద్ద బయోపిక్ అవుతుంది. అబ్బో, అంత టైం మన దగ్గర లేదులే కానీ షార్ట్గా ఒక లైన్లో చెప్పు. లవ్ ఫెయిలియర్ బ్రో. వారిని ఇంత దానికి చచ్చిపోవాలనుకున్నావా? 21 ఇయర్స్ ఏజ్ వచ్చి ఉంటుంది వెనక. ఏ సొంతంగా కష్టపడి బతకలేవా? నీకేం తెలుసు బ్రో? నువ్వు ప్రేమించావా, నువ్వు భరించావా? నాకేం తెలుసా? లవ్ గురించి నాకు కూడా సరిగ్గా తెలీదు, కానీ కొంచెం మాత్రం తెలుసు. నీకు నీకేం చెప్పమంటావా? చెప్పు మరి, చెప్పు. ఓపెన్ చేస్తే ఊరుకో. అన్నా ఊరుకోనా. అన్నా నువ్వు అటు. రే వద్దు, దగ్గర రాకు. రే ఆకాష్, అవుట్. అచ్చా. అది నా ఇంజనీరింగ్ 3rd ఇయర్. అప్పుడే బాహుబలి రిలీజ్ అయ్యి ఘోరంగా రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న టైం అది. అప్పట్లో మనకి ఫొటోస్ అన్న, ఫోటోగ్రఫీ అన్న చాలా పిచ్చి ఉండేది. కానీ అప్పట్లో నా ఫొటోస్కి మా కాలేజ్ అంతా ఫ్యాన్స్ అయ్యేవాళ్ళు. అది వద్దులే, ఈ లైన్ ఓవర్ ఉంది. అప్పట్లో మనకి ఫొటోస్ అన్న, ఫోటోగ్రఫీ అన్న చాలా ఇంట్రెస్ట్. అంటే ఇప్పుడు కూడా అనుకో, అప్పట్లో కాస్త పిచ్చి ఎక్కువ ఉండేది. ఏ హాయ్, ఏమైందిరా క్లాస్ అయిపోయిందా?
ఇంకా నాకేం గుర్తు. ఏ పిచ్చి పిచ్చిగా నోట్స్ రాయిస్తున్నాడా? ఏంది అప్పుడే? మరి క్లాస్కి వచ్చి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తక్కువ బయాలజీ ఎక్కువ నేర్పిస్తున్నాడు. ఓ మరి కెమిస్ట్రీ ఇప్పుడు అంటే ఆగోకడమా? అమ్మో, బరి తెగించేసాడు. ఏంటి మరి ఇంత? ఈ నగరానికి తాగుదాం. ఏమైంది? ఇస్ అ క్లాసిక్. తాగుదాం తాగుదాం తాగుదాం. తాగుదాం. ఆహా. అమ్మ అమ్మ మీ క్లాస్ సుష్మిత అనే అమ్మాయి ఉంది కదా ఆ అమ్మాయా? నంబరు హాయ్ ఆకాష్, అది నీకు అరే రే రే కపిల్ కపిల్ ఇటు చూడు ఇటు చూడు ఇటు చూడు. లవ్ 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 అంట. నీకు చాలా రోజుల నుంచి ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. ఐ లవ్ యూ. అయిపోయి ఆ టైంలో ఈ కొడుకులు నాకు ఎక్కించిన హైప్ వల్ల తెలీదు, లేదా ఆ కెమిస్ట్రీ వల్ల నా ఫిజికల్ బాడీలో జరిగిన బయోలాజికల్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా తెలియదు, కానీ ఆ అమ్మాయికి ఎస్ చెప్పాల్సి వచ్చింది. అన్నా ఏయ్ అరే డెహ్రాడూన్ మే డెహ్రాడూన్. ఆకాష్ ఎస్కా అన్నా 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 వద్దంటే ఏం లాడ పోతామని అంటాడు, పొరగాడు గుండెవాడు గీకిత్తనంటాడు, కరీంనగర్ జిల్లా తిరిగి చూస్తామని అంటాడు, వట్టా పైలమే ఎవ్వ జఫా పైలమే అమ్మ. ఓకే ఓకే మట్టు కూడా బాగానే ఉంది. ఓ రైట్. ఓకే ఓకే అన్న అన్న నీ కూడా చూపిస్తా చూడు, క్రేజీ ఉంటుంది. ఇది ఇప్పాము, ఇది అరే తిప్పాము. అమ్మాయి అరా అది ఏ, అది కాదు అన్న, నువ్వు చూడు, నువ్వు ఒకసారి అక్కడికి వెళ్ళి నుంచో చెప్తా అన్న. నువ్వు అక్కడికి వెళ్ళి నుంచో అన్న. గాలి కొడుతున్నాయింద్రా దాంతో. అన్న నాకు ట్రైపాడ్ కూడా వచ్చింది. అరే తీరా తీరా పైన అటు సైడ్ అడ్డు చూడు. ఏడన్నా అరే అడ్డురా గుడ్డోడా ఇటు పక్క కనిపించింది. అరే ఇటు చూడు బే. ఏం వచ్చిందన్న, కాకపోతే ఏందన్న ఏం కనిపించలేదు అన్న. అన్న ఇప్పుడే హెలికాప్టర్ పోతుంది, క్రేజీ ఫోటో తీసిన. అవునా? క్రేజీ ఏ ఫోటో? ఆ ఫోటో ఇది తీసిన కానీ అసలు ఎందుకో సరిగా వస్తలేదు అన్న. నాకు ఏం చేసినావు సార్? చూపి. మొత్తం బ్లాక్ బ్లాక్ వచ్చినాయి అన్న. ఎక్స్పోజర్ ప్రాబ్లం. బ్లాక్ బ్లాక్ వచ్చిందా? ఎక్స్పోజర్ ప్రాబ్లం అన్న. ఎక్స్పోజర్. దీన్ని క్యాప్ అంటారు. దీన్ని తీయాలి, తీసిన తర్వాత ఫోటోలు తీయాలి. నల్లగా తీసి వస్తలేదు ఏంద్రా వీడికి చెయ్యండి. కొట్టానే కొట్టు. So students, pay attention towards the board. So we are discussing about the concept of C and C++. And the difference between C and C++ are... బాగుంది కదా? Akash! దొరికినవరా బా బోగేస్ పట్టినవరా. అసలు ఫోన్ ఎందుకు వాడుతున్నావు? అసలు బీటెక్ చదివే ఇంట్రెస్ట్ లేకపోతే ఎందుకు జాయిన్ అయ్యావు? అసలు ఏం చేసుకుంటావు ఈ డిగ్రీ? వేస్ట్ ఫెలో. బీటెక్ అంటే ఇష్టమే సార్, కానీ బీటెక్ చదివే ప్రతోడు ఇష్టంతో చదవడు. తప్పక కూడా కొంతమంది చదువుతారు. అయినా నేను చదివే బ్రాంచ్ ఎంఎంఈ సార్. అందులో అల్లాయిస్ మెటల్స్ గురించి ఉండాలి, కానీ ఈ C++, జావా, సైబర్ సెక్యూరిటీ ఇవన్నీ ఎందుకు సార్?
సార్ మేము ఇష్టంగా చదవాలనుకున్న సబ్జెక్ట్ ఒకటైతే ఇవన్నీ ఎందుకు? కొన్ని అంతే సార్, ఆన్సర్స్ ఉండవు, మనమే అడ్జస్ట్ అయిపోవాలి. ఎప్పుడన్నా అసైన్మెంట్లో 5 మార్క్స్ అయ్యాలి. నువ్వన్నది నిజమే, కానీ ప్రతిదానికి ఒక ఆన్సర్ ఉంటుంది. అది నీలోనే ఉంటుంది. సరిగ్గా వెతుకుతే కూడా కనపడదు. సమయం వచ్చినప్పుడు అది నీకే తెలుస్తుంది. వీడేంటి తెగ ఫీల్ అయిపోతున్నాడు? నౌ టేక్ యువర్ ఫోన్ అండ్ గెట్ అవుట్. నీ పని వెంకటలక్ష్మి ఆమె దగ్గర చెప్తావు. సో స్టూడెంట్స్, భూమి చుట్టూ చంద్రుడు, చంద్రకళ చుట్టూ మనం. అదే సైన్స్. వీడు బట్ట. ఏ నీతో మాట్లాడాలి. ఇప్పుడా? ఇప్పుడే దా. దీనికి మళ్ళీ ఏం రోగం పుట్టింది? ఇప్పుడేనా? ఇప్పుడే దా. వస్తావు. ఆగరా, తన్నించుకొని వస్తావు. పిల్ల అట్లా వెళ్ళిపోతాడు. నేర్పిస్తున్నా కదా. ఏమైంది ఇప్పుడు పిలిచినావు? డూ యూ థింక్ ఇట్స్ రియలీ వర్కింగ్? మన మధ్యందంతా ఇంకా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నావా? దీని గురించి మాట్లాడుతున్నావు? నువ్వు నన్ను మెంటల్ టార్చర్ పెట్టక నాకు నీతో ఉండాలని లేదు అసలు. ఐ డోంట్ థింక్ ఇట్స్ వర్కింగ్. వాట్ ఎవర్ ఇస్ దేర్ ఇన్ బిట్వీన్ అస్, ఇట్స్ నాట్ వర్కింగ్. నేను ఒక్కదాన్ని ఎఫర్ట్స్ పెట్టలేకపోతున్నా, నా వల్ల అవ్వట్లేదు. నువ్వు ఒక్క ఎఫర్ట్ అన్న పెట్టావా నా కోసం? ఇన్ని రోజులు బాగానే ఉన్నాం కదా, ఇప్పుడు మళ్ళీ ఏమైంది? నో నో నో, అస్సలు కెమిస్ట్రీ లేదు మన మధ్య. ఇట్స్ నాట్ లైక్ వెన్ వీ స్టార్టెడ్ అండ్ హౌ వీ స్టార్టెడ్. అరే చెప్పండి రా, మీరన్నా ఎవ్వరు పిచ్చి చెప్పినా పిచ్చిగా వినే స్టేజ్ లో మాట్లాడుతుంది. నేను లేను. ఇప్పుడు ఏంటి? నాకు నీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ఓపిక లేదు, నా అవసరం కూడా లేదు. నో ఇట్స్ ఆల్ ఓవర్, జస్ట్ లీవ్. ఇంకోసారి కనిపించక నాకు. ఒకసారి నో ఇట్స్ ఆల్ ఓవర్. ఒకసారి నేను జస్ట్ చెప్తే లెట్ ఇట్ గో. ఒకసారి. అరే అసలు బ్రేకప్లో వర్స్ట్ థింగ్ ఏంటో తెలుసా? మనలో ఏ క్వాలిటీస్ అయితే చూసి మనల్ని ప్రేమిస్తారో దీన్ని నమ్మ జీవితం, అవే క్వాలిటీస్ రీజన్గా చెప్పి దొబ్బేయమంటారు. ఆ టైంలో నా అరుపులు ఎవరికి వినిపించేవి కాదు, నా బాధ ఎవరికి కనిపించేది కాదు. నా ఫ్రెండ్స్ నా బాధకి మందే సొల్యూషన్ అనుకుని అది నాకు అలవాటు చేశారు. దాని తర్వాత అది వ్యసనంలాగా మారి నేను దాని బానిసనైపోయాను. ఐదు సంవత్సరాలు పట్టింది వీనికి బీటెక్ పాస్ కానికి. సారీ, సార్కి ఇంకా 5 బ్యాక్లాగ్లు ఉన్నాయి. లైఫ్లో ఒక క్లారిటీ లేదు, గోల్ లేదు, ఎప్పుడు చూడు తాగుడు. నీ అమ్మ ఇట్లానే ఉంటే ఏం చేస్తావురా లైఫ్లా?
అన్న ఇప్పుడు ఎందుకన్నా ఇవన్నీ ప్రశాంతంగా మందన తాగుదాం కదా. నువ్వు అన్నంత మాత్రాన అయినాయని కాకుండా పోవు కదన్న. ఏందిరా తాగేది? ఎప్పుడు తాగుడేనా? హా? ఎప్పుడు చూడు పిల్ల 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 అని పిల్ల వల్ల ఇన్ని రోజులు ఇట్లా తయారైండు. పిల్ల పోయింది, ఇప్పుడన్నా చక్కగా ఉండాలిగా జీవితం. నీ అవ్వ తాగుడు 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 ఒకటే ఉంది జీవితం. ఆ పిల్ల పోయి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఏం చేస్తుండ్రా వీడు? ఎందుకన్నా అవన్నీ వదిలేసే రాదు. 2 ఏళ్ళగా అయ్యింది. అయినా దాంట్లోకి బయటికి రానికైనా మస్తు టైం పడుతుంది. వచ్చేపు ఆయనకి స్పేస్ ఇవ్వలేవా? ఏందిరా 6 నెలలు? 6 నెలల జీవితం పోయింది, ఎడ్యుకేషన్ పోయింది, కెరీర్ పోయింది. కనీసం పీస్ ఆఫ్ మైండ్ ఉందా అంటే అద్దీ లేదు. తాగుడు తాగుడు తాగుడు, తాగి తాగి సంక నాకిపోయేటట్టున్నాడు వీడు. ఎట్లున్నాడు చూడు, చేతిలో మందు బాటిల్ పెట్టుకొని. ఎట్లుండేటోడు తెలుసారా వీడు స్టార్టింగ్లో? ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉండేటోడ్రా. ఒక్క బ్యాక్లాగ్ కూడా లేకుండా టాపర్ లేకుంటుండేరా వీడు. అన్న ఊరికే కొట్టుగా చావకండి అన్న. ఆల్రెడీ లేట్ అయింది. పోలీసులు వస్తే బొక్కలో దోస్తారు. పోదాం కదా, నీకు ఎక్కింది ఎట్లనే నాకు అర్థమైంది. పోదాం రూమ్కి. ఏంద్రా పోయేది? వాని హాలత్ చూసినావా? ఇద్దరమేడ అరుస్తున్నామా? స్పర్శ ఉందా వానికి అసలు? ఎట్లున్నాడు చూడు, తాగి తాగి సంక నాకుపోయేటట్టున్నాడు. ఇంతనన్నా స్పర్శ ఉందా వానికి? ఎట్లా చూస్తున్నాడు చూడు. ఆ పిల్ల 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 అని అంటాడు, పిల్లనేమో ఎంఎస్కి దొబ్బేసి మంచిగా సెటిల్ అయిపోయింది. ఒక్కసారైనా వెనక్కి తిరిగి చూసిందారా వీడిని? లూజర్ లెక్క మిగిలిపోయిండు. అవ్వా శివ ఆపు. ఎన్నోసార్లు చెప్పినా నీకు అదో పెద్ద ముండరా అని ఎన్నిసార్లు చెప్పినా. రే శివ, ఇప్పటికీ చాలాసార్లు చెప్పినా నేను, ఇంతకుముందు నాతో ఉన్న మనుషులకి రెస్పెక్ట్ ఇవ్వమని. ఇంతకుముందు ఉన్నప్పుడు ఇచ్చినావుగా, ఇప్పుడు ఇవ్వడానికి ఏమైంది? ఇంతకుముందు ఉన్నది అదే మనిషి, ఇప్పుడున్నది అదే మనిషి కదా. అయినా నీకేం తెలుసురా లవ్ గురించి? ఛా! రే ఇట్లుంటే లైఫ్ నాశనం చేసుకుంటారా ఆకాష్? రే ఆయనకి చెప్పు, కాంట్రాక్ట్ వచ్చింది మనకి, అదన్నా చక్కగా చేసుకోమని చెప్పు, పేరు ఖరాబ్ చేయొద్దని చెప్పానికి. ఓ చెప్పు పో. మీరు మాత్రం ప్రతిసారి ఇలా కొట్టుకోకండి అన్న. నేను ఆయనకి చెప్పు పో, నాకు కాదు. ఇంకా ఇన్సిడెంట్ అయిన తర్వాత మళ్ళీ కాలేజ్కి ఎప్పుడు వెళ్ళకూడదు అనుకున్నాను, కానీ ఏందన్నా దిగవా ఇంక నువ్వు? కీర్తి 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 ప్లీజ్ ఆగు. కీర్తి ప్లీజ్ ఒక్కసారి ఆగే, నీతో మాట్లాడాలి కీర్తి. మళ్ళీ తాగనే కీర్తి, ప్లీజ్ కాలు మొక్తనే ప్లీజ్ కీర్తి. ఎందుకు అట్లా చేస్తున్నావు? ఒక్కసారి ప్లీజ్ కీర్తి. కీర్తి నానా పండు ప్లీజ్ ఒక్కసారి. ఏంట్లవ్వా? చెప్పు. అటు 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 కాదురా, ఇటు చూడు. ఏంట్లవ్వా? ఏంది? చెప్పు. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, ఇప్పటి నుంచి అమ్మాయిల నెంబర్ పడడం స్టార్ట్ చేస్తే సంక నాకిపోతావు. అన్నీ మూసుకొని క్లాస్కి వెళ్ళి చదువుకొని బాగుపడిపో. నీకైనా ప్రతి ఒక్కడికి అలానే కాదు, నాకు ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసు. నువ్వు వెళ్ళు. జస్ట్ 1 సెకండ్. దేనికి? ఇదేనికి? కరెంట్ బిల్, కరెంట్ బిల్.
నమస్తే ఆరా హాయ్ శాంతి. ఏంట్రా లేటు? అది వాళ్ళ థర్స్డే కదా, అందుకని గుడికి వెళ్ళొచ్చా, అందుకని లేట్ అయింది. నా అసైన్మెంట్ ఏం చేసావు? రాసా శాంతి, కానీ సగమే రాసా శాంతి. మీది సగం అయ్యే రాసరా? మీ అయ్యే హా, అదే మీ నాన్నగారు ఎందుకు రాస్తారు శాంతి? నేనే మా నేనే రాస్తా శాంతి, నేనే రాస్తా. సరే శాంతి వెళ్తున్నా. అది శాంతి అంతేనా శాంతి? అంటే వెళ్ళే ముందు ఏమైనా ఆ? వద్దు వద్దు బాయ్ శాంతి. అటు కాదు ఇటు. అన్నా ఇవాళ మీ ఖాతాలో ఒక పిజ్జా, ఒక బర్గర్, ఒక కేక్, ఒక శాండ్విచ్, దాంతో పాటు కేస్ బీర్ రేయ్ ఎటువన్నీ తీసుకున్నాడు. అద్దవ్వా యాక్చువల్గా ఫ్రేమ్ అక్కడ నుంచి ఇలా ప్యాన్ చేసి ఇలా అని తిప్పుకున్నప్పుడు అక్కడ నుంచి షిఫ్ట్ అవుతుంది, అక్కడ నుంచి బాగుంటుంది. అన్నా నమస్తే. అన్న కాలేజ్కి నేను వస్తా, నన్ను తీసుకెళ్ళు. అన్న వదిలేసి వచ్చాడు. అరే అరే కాదురా అన్న నువ్వు కూడా అన్న. అరే మార్నింగే నేను వీడికి చెప్పిన అదే ముగ్గురం కలిసి వెళ్దామని చెప్పి, కానీ వాడు వినకుండా పట్టుకొచ్చేసిండ్రా నన్ను ఇక్కడికి. 2-వీలర్ లో వచ్చారు, ఒక మాట చెప్తే నేను కూడా బండి ఇంజన్ మీద కూర్చొని వచ్చాను కదరా. ఏంలే మా ఇద్దరికే సరిపోలే, నువ్వు ఇంజన్ మీద వస్తావా? అప్పటికే నన్ను వదిలేసి వచ్చారు కదా మీ ఇద్దరు. నాకు థ్యాంక్స్. ఆయనకి ఏం మాట్లాడుకుంటున్నావు? అరే విను, యాక్చువల్గా ఆ యాంగిల్ నుంచి అలా అని ప్యాన్ చేస్తున్నప్పుడు మనకు అనిపించేది ఏంటంటే ఆ అమ్మాయి బాగుంది చూడన్న. నేను చెప్పినా ముందే. పదండ్రా పదన్ 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 అన్న 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 బ్యాగ్ అన్న. నాడు చచ్చిపోయిన ఏడిపిస్తారా హార్ట్ బీట్? అయినా స్టెచ్తో హార్ట్ బీట్ చూస్తారా? థర్మామీటర్తో చూడాలి. థ్యాంక్ యూ. హలో రేయ్ సార్, ఏంది ఇదంతా? ప్రాజెక్ట్ అయిపోయింది సార్, దానిపైన వర్క్ చేస్తున్నా సార్. షూర్ సార్, ఆల్మోస్ట్ అయిపోయింది సార్. యా యా షూర్ సరే సార్. ఆ ఫొటోస్ అన్ని ఓకే సార్. కాపీ చేసినాయి, ఆ పెన్ డ్రైవ్ ప్లేస్ పెట్టు. థ్యాంక్ యూ. చేస్తాను ఒక హాఫ్ అన్ అవర్లో. అన్న ట్రైపాడ్. ఏమైందిరా కాలేజ్కి పోయినావు? ఎట్లుంది?
చాలా రోజుల తర్వాత ఏమైనా మారిందా అట్లనే ఉందా కాలేజ్? ఫ్యాకల్టీని కలిసినా మరి? రేయ్, ఈ ప్రాజెక్టు కింద మీద పడి తీసుకున్నాం. ఫ్యాకల్టీ కాలు చేతులు బతిమలాడితే ఇచ్చినారు మనకి. నువ్వు గనక ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయలేదంటే నీ ఇమేజ్ ఎట్లాగో వీక్కింది. నాదన్న చక్కగా మెయింటైన్ చేయజరా. ఫొటోస్ కాపీ చేసా పెన్ డ్రైవ్ దగ్గర పెట్టుకో. ఒక 15 minutes అన్న. ఎందుకన్నా నేను పోతలేను ఆయనతో, నేను చూసుకోనా? ప్రతిసారి నువ్వు అని చూపించాలి ఆయనని. ఏ ఆగ్రా, తెలుస్తుంది వానికి కూడా. అరే ఏమన్నా నువ్వు ఎప్పుడు ఇంతే, జల్దీ అయిపోయి ఫొటోస్ కాపీ పెట్టాలి. ఈ కపిల్ గాడు ఏడున్నాడో ఏమో. చూడు, ఏడా? జీవితాంతం నీతో ఉండాలని ఆశగా ఉంది కాబట్టి నేను వేసే ప్రతి అడుగు నీతోనే వేయాలనుకుంటున్నా. బ్రో, సారీ బ్రో, ట్రూతోడే ఆడుతుండే. ఐమ్ సారీ. డోంట్ మైండ్. ఇదిగో బాబా. ఓకే. ఏంటే పిల్ల జీవించేశావు? మిదిప్పే. ట్రూతో డేరా? డేర్. డేర్ 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 బోర్ కొట్టించేస్తున్నావే పిల్ల నువ్వు. హలో, చెప్పు. అవును, సెట్. వస్తున్నాం, బాయ్. గాయస్, మా వాడు బండి తెచ్చిండు, కారు. పోదాం, రైట్ పదా. పోదాం. పోదామా? నేను రాను, మీరు వెళ్ళండి. నాకు కొంచెం హెడేక్గా ఉంది. తెలిసిందే కదా, మనం పోదాం నాడు. ఏ ఆగు, నేను వస్తున్నా. దా. అయినా ఇప్పుడు డేరేనా? ట్రూత్ తీసుకోవా? నిజాలు నిప్పులు లాంటివి, కొన్ని దాగిపోవటమే బెటర్. అయినా ఎవరు నువ్వు? హాయ్, ఐమ్ ఆకాష్. ఇడియట్. షేక్ అండ్ కాల్. ఓకే. తనానే దానే నానే తనానే నానే నానా తనానా. అమ్మా, మనకి దగ్గర ఒక లొకేషన్ బాగుంది. మనకి బాస్కెట్బాల్ కోర్ట్ దగ్గర ఒక సీట్ ఉంది, లైబ్రరీలో ఉంది. దాంతోపాటు ఇంకో లొకేషన్ క్యాంటీన్ బాగుంది అంటున్నారు. ఈ 3 లొకేషన్స్లో నేను సెటప్ చేసేస్తా. నువ్వు షూట్ చేసేటప్పుడు వచ్చి మామూలుగా లైనప్ సెట్ చేసుకొని షూట్ చేస్తే సరిపోతుంది. ఏమంటావు? బ్రీఫింగ్ ఇస్తున్నా నేను, ఏం వింటున్నావు? ఆ అమ్మాయిరా. ఏ అమ్మాయి అన్నా? అదే నేను చెప్పా కదా, సి బ్లాక్ దగ్గర ఉంటే ఒక అమ్మాయి ప్రపోజ్ చేసిందని చెప్పి. ఆ అమ్మాయిరా. తర్వాత ట్రూత్ ఆర్ డేర్ అని ఇజ్జత్ తీసింది అన్నా. ఆ అమ్మాయి మన కాలేజ్ కూడా కాదన్నా, షూట్ కోసం వచ్చాము. మన రూమ్కి రెంట్కి డబ్బులు కావాలన్నా, షూట్ చేసుకొని డబ్బులు తీసుకొని వెళ్ళిపోదాం కదా. అరే అమ్మాయి చాలా ఇంట్రెస్టింగ్ ఉందిరా. ఇవన్నీ వర్కౌట్ అవ్వవన్నా. ఇంతకు ముందే బ్రేకప్ అయింది, అప్పుడే ఇంకో అమ్మాయా? నేను రేపు ఆ అమ్మాయి గురించి తెలుసుకోవాలి. అర్థమవుతుందా? చెప్పా కదన్నా వర్కౌట్ అవ్వని. ఎందుకు చెప్పు? మనకు షూట్ షెడ్యూలే ఇంత టైట్ ఉంది, మధ్యలో షూట్ ఆగిపోతే? నేను రేపు ఆ అమ్మాయి గురించి తెలుసుకోవాలి. అన్నా నీకు అసలు ఏమన్నా ఉందా? రేపు మనకు షెడ్యూల్లో షూటే లేదు, మనకు ఆల్టర్నేట్ డేస్లో షూట్ అవుతుంది. ఇప్పుడు షూట్ ఎక్కడ? కాలేజ్ గేట్ దగ్గర. వెళ్ళి ఫ్రేమ్ పెట్టుకో, వస్తున్నా. ఈ మైక్ ఇక్కడ అరే ఆ లైట్ ఎవడరా ఇక్కడ పెట్టింది? ఇక్కడ నుంచి తీసేయండి. అరే నువ్వు పైన ఏం చేస్తున్నావు? అన్న వైర్ చుడుతున్నానా? తొందరగా కానీ లేట్ అయింది అనుకో, సావ కొడితే చెప్తున్నా నేను. అయిపోతున్నాను కానీ ఏ కౌశిక్, దీనికేం తక్కువ లేదు. ఏ ఆకాష్. సార్ బాగున్నారా సార్? బాగున్నా అమ్మా. లాస్ట్ వీక్ నువ్వు కూడా ఇక్కడ వచ్చి పడ్డా. స్టూడెంట్స్,
నేను ఎప్పుడు చెప్తా కదా నా ఫేవరెట్ స్టూడెంట్ ఆకాష్ అని. ఇతనే వన్ ఆఫ్ ద బెస్ట్ స్టూడెంట్ ఇన్ అకాడమిక్స్. హీస్ అడాప్టబుల్ టు ఎనీ సిచ్యువేషన్. I admire him a lot. I haven't completed yet. He's the best example for a loser. సార్ మీకు తెలుసు కదా సార్. Let me complete, Raj. Things manage చేయడం రాదు. Got distracted very quickly. Got distracted so soon. అందరి హోప్స్ని డౌన్ చేశాడు. మంచి ఎంఎన్సీ కంపెనీలో జాబ్ క్రాక్ చేశాడని వీళ్ళందరితో హ్యాపీగా చెప్పుకున్నా. నా పరువు అంతా తీసి పడేశావు. అలాంటిది ఇప్పుడు వాళ్ళ ముందే ఆఫ్టర్ ఆల్ ఒక ఫోటోగ్రఫర్లా చేస్తున్నావు. ఆరెంట్ యు అషేమ్డ్ ఆఫ్ ఇట్ ఆకాష్? ఏం సరిపోద్ది నీకు ఆ శాలరీ? మీ శాలరీ ఎంత సార్? ఎక్స్క్యూజ్ మీ ఆకాష్. పర్లేదు సార్, మన స్టూడెంట్సే, ఎవరేమనుకోరు. మీ శాలరీ ఎంత సార్? 1 lakh per month. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు సార్ ఇక్కడ? ఒక 10 years. ఇప్పుడేం క్లాస్ చెప్పాలి, రేపేం క్లాస్ చెప్పాలి, దాని నెక్స్ట్ ఆర్ ఏం క్లాస్ చెప్పాలి, ఇలా క్లాస్ 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 అంటూ ఒక మెషిన్లా బతుకుతున్నారు సార్ మీరు. సార్ ఒక 10 years ఈజ్ నాట్ అ షార్ట్ స్పాన్. సార్ మీరు ఏ రోజన్నా మీ జాబ్ చేసి సాటిస్ఫాక్షన్తో వెళ్ళి ఇంట్లో పడుకున్నారా సార్? అంటే ఐ మీన్ లైక్ నెల నెల ఏదో శాలరీ వస్తుందని, లేదా సంవత్సరంకి ఒకసారి ఒక హైక్ వస్తుందని చెప్పేసి ఒక డైలీ రొటీన్లో బతికేస్తున్నారు సార్. మంచి ఎంఎన్సీ కంపెనీయా సార్? 9 to 6 ఒక మెకానికల్ లైఫ్ లీడ్ చేయలేకపోతున్నాను సార్. సార్ ఆ డైలీ రొటీన్ లైఫ్లో నేను సెట్ అవ్వలేకపోతున్నాను సార్. అండ్ అది కూడా ఒక లైఫా అనిపిస్తుంది సార్. అవును సార్, ఐఎమ్ ఆఫ్టర్ ఆల్ అ ఫోటోగ్రాఫర్. అండ్ ఒక మంచి ఫోటో తీసి ఒక రోజంతా కష్టపడితే ఆ రోజు ఇంటికి వెళ్ళి హాయిగా పడుకుంటాను సార్. సార్ నేను మనీ కోసం ఈ ప్రొఫెషన్ని చూస్ చేసుకోలేదు సార్. ఏ ప్రొఫెషన్ అయితే నాకు సాటిస్ఫాక్షన్ ఇస్తుందో అని నా ప్రొఫెషన్ని చూస్ చేసుకున్నాను. అండ్ ఎస్ సార్, ఐ క్యాన్ ప్రౌడ్లీ సే దట్ ఐఎమ్ అ ఫోటోగ్రాఫర్ అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్ అబౌట్ దాట్. దిస్ జాబ్ గివ్స్ మీ బ్లడీ సాటిస్ఫాక్షన్. థ్యాంక్ యూ సార్, ఐల్ టేక్ ఎ లీవ్. అన్న ఇదిగో ఇది తీసుకో. ఏమైందన్న ఇప్పుడు? వానికి ఎందుకు నేను ఎట్లుంటే వాడేమన్నా నాకు పెడుతున్నాడా? అరే అన్న పోనీ అన్న. హాయ్, నా పేరు చైత్ర. హాయ్, దిస్ ఇస్ ఇడియట్. ఐఎమ్ సో సారీ. హలో, దిస్ ఇస్ ఆకాష్. ఈమె నా ఫ్రెండ్ కీర్తి. హలో. మీరు తాగబోతుందవా? ఓ హాయ్ అక్క, నమస్తే. కూర్చోండి. మీరు ఇడియట్స్తో మాట్లాడారుగా? నాకదే డౌట్. అలా ఏం కాదు. అండ్ ఆల్సో ఇందాక నువ్వు మాట్లాడావు చూడు, యూ హ్యావ్ అ గుడ్ క్లారిటీ ఆన్ వాట్ యూ డూయింగ్. సో వాళ్ళేమంటున్నారు వీళ్ళేమంటున్నారు అని పట్టించుకోకుండా జస్ట్ డూ వాట్ ఎవర్ యూ లైక్. ష్యూర్ అండి, థ్యాంక్ యూ. కానీ ష్యూర్. వీడు కపిల్, మా ఫ్రెండ్. అవుతుంది మరి. ఓ లేట్ అవుతుంది. ఐల్ మీట్ యూ లేటర్. ఓ ఓకే ఓకే, బాయ్. బాయ్ బాయ్. బాయ్. థమ్స్ అప్ లాభం. అక్క, అరే థమ్స్ అప్. లైట్స్ మాత్రం క్రేజీ ఉన్నాయి. మనం ఉన్నప్పుడు పెట్టలేదు ఎందుకురా ఇవన్నీ? బాబా బాబా బాబా, ఏమి లైటింగ్ రా. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. ఇది బ్లర్, ఇది బ్లర్.
కాలేజ్ అంతా అసలు చక్ చక్ మెరుస్తుందిగా. ఓకే, ఇచ్చి పడేస్తున్నారు కదా ఒక్కొక్కరు. The only reason why I knew IIT, MGIT was because there is a metallurgy department here. Many of these students sitting here, when they finished +2, they never thought that there is a branch called metallurgy, possibly. Okay, so I belong to that branch, and this is the only private college, private university, which has a metallurgy department. That's, I think, very bold step for the founders. And enjoy life, enjoy your profession. Profession can be thoroughly enjoyed provided you love it. Thank you very much. అసలు ఏంటివి తీయడానికి వచ్చా నీకు ఫొటోస్? బాగానే వచ్చింది కదా. నాట్ అట్ ఆల్ సాటిస్ఫైడ్. చేసావా? రీల్సా? నేనా? సరే ఇవ్వండి. ఏం హాలత్ అయిపోయిందిరా. రెడీ మేడం. ఆగరా. అయింది మేడం, చూడండి. బాగా వచ్చింది. అసలు ఏంటిది? హా? రీల్స్ తీయడం వచ్చా నీకు? అసలు ఈ ఫోటోగ్రఫీ జాబ్ ఎవడిచ్చాడు? ఎలా అయ్యా ఫోటోగ్రాఫర్? 1 సెకండ్. అన్నా అన్నా వాటర్ బిల్ అన్నా. రిలాక్స్. సారీ సారీ What is this? సారీ ప్లీజ్. ఓ కానీ ఏ మాట కా మాట ఏమన్నా వచ్చిందన్న ఫుటేజ్ కదా. అయినా నాకు ఇంకా అమ్మాయి ఎందుకు అలా అందా అర్థం కావట్లేదన్నా. రూమ్కి పోదాడు, సామాన్ పెట్టాలి. పద. ఏ మాట కా మాట కాలేజ్ అమ్మాయిలు బాగున్నారన్నా. నీకు బాగా ఎక్కువైందిరా. ఏమ్రా ఎట్లయితుంది ఈవెంట్? బాగానే అవుతుందిరా. ఇచ్చి పడేస్తున్నారు అసలు మన కాలేజ్ వాళ్ళు. అవునా? వేరే. మరి ఫోటోగ్రఫీ నీ పని ఎట్లుంది? చాలా బాగా అవుతుందిరా. ఏరా చెప్పలేదు అసలు వీడికి మన గురించి ఎట్లా తీస్తున్నామో? బాగా అవుతుందిరా, చాలా బాగా అవుతుంది. అవునా? మొత్తం హవా నడిపిస్తున్నావు అయితే ఫోటోగ్రఫీ. చేసిన ఈవెంట్ చాలింగా కెమెరా సర్దేసుకో. మస్త్ అయిపోయింది ఫోటోగ్రఫీ. ఏమైందిరా? మన కాంట్రాక్ట్ ఎవడిచ్చింది తెలుసారా నీకు? నువ్వు పెంట చేసిన చూడు కాలేజ్లో ఒకంతో లెక్చరర్తో లొల్లి పెట్టుకున్నావు చూడు, వాడే ఇచ్చింది మనకు కాంట్రాక్ట్. అరే పోయి వాంతో లొల్లి ఎందుకు పెట్టుకున్నావురా నువ్వు? అసలు ప్రతి ఒక్కరిని గెలుకుతావరా నువ్వు? నీ పని నువ్వు చేసుకొని రారా అంటే ఏంద్రా? వాడిని ఎందుకు గెలికినవరా అసలు నువ్వు? వాడు నన్ను అన్నాడురా. నన్నన్నా పర్లేదు, ఫోటోగ్రఫీని అన్నాడు వాడు. అయినా నాకు అర్థం కాదు, వాడేమన్నా నాకు పెడుతున్నాడా? మన అయ్య సొమ్మేమన్నా నేను తింటున్నానా? నాకు కూడా చేతులు కాళ్ళు ఉన్నాయి కదా, పని చేసుకునే తింటున్నా కదా. ప్రతిసారి వన్ ఫేవరెట్ స్టూడెంట్ అని చెప్పి నన్ను మింగుతుంటే అప్పుడుంటుంది బాధ. అయినా నీకు చెప్పి ఇదే యాటిట్యూడ్తో పోతే దేనికి పనికి రాకుండా పోతావు. ఉన్న ఈవెంట్నైనా చక్కగా చేసుకో. చెప్పి వేస్ట్ వీడికి. రేయ్ లేవుబే. రేయ్ ఏడ్రా వాడు? ఎక్కడున్నాడు? అప్పటి నుంచి కనిపిస్తలేడు. ఎవరన్నా? ఆడే ఆకాశాడు. ఎక్కడ వచ్చాడు? సిగరెట్లు కొడుతుండేమో చూడన్నా. అరే పైన కింద మొత్తం ఎతికినా ఏడా కనిపిస్తలేడాడు. ఏడున్నాడు? షాపుకు పోయి ఉంటాడు సిగరెట్లు తెచ్చుకోనికి.
రే మొత్తం అంతా ఎతికేసినారా, ఏడా కనిపిస్తలేడాడు. ఏడి పోలే అన్న, షూట్ కూడా లేదు ఈరోజు. ఎప్పుడు చూసావు లాస్ట్ టైం? ఏ పొద్దుగాల ఫుల్ రెడీ అయ్యండు, ఫుల్ తయారైండు, ఫార్మల్స్ అన్నీ వేసిండు. ఏడిపోతుండో తెలియదు మరి. ఏడికి పోయింటాడన్నా నువ్వు కూడా. ఈరోజు షూట్ కూడా అంటే అన్న నిన్న చెప్పింది నిజమేనా? నేను రేపు ఆ అమ్మాయి గురించి తెలుసుకోవాలి. హాయ్. ఇక్కడ ఇక్కడ లేదు. ఇక్కడ రే లైబ్రరీ పోదాం దారా, బుక్ తెచ్చుకుందాం. ఐడి కార్డ్ ఎదురా నీది? నా ఐడి కార్డ్ క్లాస్లోనే ఉందిరా. అరే పదరా పోయి తెచ్చుకుందాము. బుక్స్ లేట్ అయితే మళ్ళీ సార్ తిడతాడు. సరేదా తెచ్చుకుందాం. సార్ డేటా సైన్స్ బుక్స్ లెఫ్ట్ సైడ్ ట్రాక్లో ఉంది చూడు. ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్, అది డేటా సైన్స్ బుక్స్. ఓ ఆ బుక్ అమ్మ 4th రోలో ఉంది, చూపిస్తాను పద. కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ అమ్మ ఏడున్నావే. కంప్యూటర్ సైన్స్ పెట్టి ఇదిగో ఆ అబ్బాయి ఉన్నాడు కదా, ఆ అబ్బాయికి లెఫ్ట్ సైడ్ ట్రాక్లో ఉంది చూడు. ఓకే. మీరేంటి ఇక్కడ? చెక్. మరి అప్పుడు ఏం చేసావు? అప్పుడా చెప్తా. అప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. మరి ఎలా? దానికి ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఇప్పుడే కదా రాణి వచ్చి రాజుని కలిసింది. రాజుకు కూడా టైం వస్తుంది, అప్పుడు వరకు వెళ్ళి టీ తాగేసొద్దాం దా. తర్వాత ఏమైంది బ్రో? దాని తర్వాత ఇంకెన్నాళ్ళు దక్కుని తిరుగుతారు మాస్టారు? ఏంటి లవ్వా? అంటే ఆగాగాగాగావు, నువ్వు అనుకుంది కాదు, జరిగింది చెప్పు. అంటే అది ఓకే. అయినా నా గురించి ఏం తెలుసు అని వెంటబడుతున్నావు? ఏం తెలుసు నీకు? నీ గురించి ఏం తెలుసా? 27th October 1997 రాజమండ్రిలో నైట్ 3:30కి పుట్టావు. అమ్మ పేరు ఝాన్సీ, నాన్న పేరు శ్రీనివాస్. 10th ఏమో డిపిఎస్, ఇంటర్ ఏమో చైతన్య, బీటెక్ ఇప్పుడు ఎంజేఐటి. అండ్ నువ్వు హైదరాబాద్కి వచ్చి 4 years అవుతుంది. మీ ఫ్రెండ్స్ ప్రియా, మీరా, సమీరా. నీ గురించి ఎలాగో నాకు తెలిసిపోయింది కాబట్టి నా గురించి కూడా నువ్వు తెలుసుకుంటే మన జర్నీ స్టార్ట్ చేయొచ్చు. అండ్ బై ద వే, నా పేరు ఆకాష్. బ్యాక్గ్రౌండ్ కోసం పర్మిషన్ అన్ని తెప్పించేసుకున్నాను. తర్వాత ఆ లైట్స్ మనం పెట్టిస్తే ఆ షూట్ ఒకటి కంటిన్యూ చేయొచ్చు. అన్నా ఏమైందన్నా అట్లా నువ్వు వాటర్ కావాలా? ఆహా, ఆ అమ్మాయి నంబర్ కావాలరా. అడిగితే ఇస్తుంది కదా. ఇవ్వాలంటే అడగాలి కదా. తనే వచ్చేస్తే అడగాల్సిన అవసరం లేదు కదా. అసలు ఏం కావాలన్నా నీకు? ఆ అమ్మాయి నంబర్ కావాలరా. అన్నా నమస్తే. నమస్తే. హాయ్ రా. హాయ్ రా. ఏమైంది సడన్ గా? ఏం లేదు, సర్వీస్ వచ్చిన ఫెస్ట్ గురించి దానికోసం.
ఆల్రెడీ ఒక అమ్మాయి వచ్చి సంక నాకు ఇచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఈ అమ్మాయి జోలికి వెళ్ళడం అవసరం అన్న. ఒక్కసారి అట్లా అయిందని ప్రతిసారి అట్లనే కాదు కదా అయితే. అందుకే రా దేవుడు మనిషికి 2 చేతులు ఇచ్చింది. జై హో. ఓ మంది అంతే, నేషనల్ ప్లేయర్ మరి. బాగా కొట్టాను కదా. అది కొట్టు బేబీ, అది కొడితే పడుతుంది. చూపే అది అసలు చెప్పినాగా, అది కొడితే పడుతుండే అసలు. సూపర్ సూపర్ కొట్టినావు, సూపర్. అరే నిజంగా సూపర్ కొట్టినావు బేబీ. పరా అదిగో ఆ coin ఏ, ఒక్క జూనియర్లో ఉండు. నాకు తెలియదా ఇలా కొట్టాలో. జెలస్. నేను చెప్పలే. ఓకే, ఇట్స్ ఓకే. క్లాప్స్. లంచెస్ అవన్నీ అడిగినా నేను చెప్పిన. యా నువ్వేనా ఆకాష్ అంటే? అవును. ఎవరో చైత్ర అంట, రేపు తన బర్త్డే అంట, సో మిమ్మల్ని కార్ తీసుకురమ్మని చెప్పి. ఓహ్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. కానీ కారు ఈ కాలేజ్ ఏందో, ఫోటోలు ఏందో, దాన్ని తీస్తుందా? సార్ కంపోజిషన్ ఎలా ఉంది సార్ మన కొరియోగ్రాఫర్ గారిది? సూపర్ అయ్యా, చాలా అద్భుతంగా చేశారు. ఇడా ముఖేష్. మేకప్ ముఖేషా? మేకప్ ముఖేష్. నా పేరు మేకప్ ముఖేష్. నేను ఇంతకు ముందు హీరోయిన్ కి మేకప్ వేశాను. ఆ హీరోయిన్ కి ఇప్పుడు కరోనా వచ్చింది. బహుశా ఆమెకి నేను ఇంకోసారి మేకప్ వేయకపోవచ్చు. 2 మేకప్ కిట్లు అమ్ముకోవాల్సి వచ్చింది. అయ్యో, నీ బాధ ఎవరికి చెప్పాలయ్యా? ఇక ఇద్దరు అసలు ఎంత బాధపడతారో మీకు తెలుసా? వారు చేయు పాప పుణ్యాల వల్లే కదా మేము వారిని పైకి లాక్కొచ్చేది. లేదు ఏమంటారు నారదా? మీకు ప్రాణాలు తీయడమే తెలుసు కానీ ప్రాణం విలువ తెలుసో లేదో మరి నాకు సందేహం. నారద మహర్షుల వారు ఏమి మాట్లాడుతున్నారు మీరు? యమధర్మరాజుల వారే సందేహించురా? యమధర్మరాజుల వారికి ప్రాణం విలువ తెలుసు, ప్రాణాలు తీయడము తెలుసు. ఏంట్రా ఏమల్లో ఫెయిల్ అయ్యావు? నాకుంటున్నా
మురళీకృష్ణ తెలుసుగా, కోసాని మురళీకృష్ణని అరుంధతి సమాధిలో పెట్టింటారు. సమాధి పిలుస్తున్నాడు, అరుంధతి కప్పుదారా బిడ్డలారా ఆ లోపల గాలి అట్లా ఏసీ ఎవడు పెడతాడు, మీ డాడీ వచ్చి పెడతా అటు బయటికి తీసుకురావే, బయట ఏసీలో పడుకుంటా. ఓకే రాజా, రాజా లవ్ యూ రాజా, బాయ్. అన్నా శివన్న, వీడేంటి ఇక్కడ? వెళ్దామా సరే? సరే పద. దానా ఏ శివ ఎలా ఉన్నావు? బాగున్నా సార్, మీరు బాగున్నారా? బాగున్నారా? ఏదో ఫెస్ట్ ఎలా జరుగుతుంది సార్? బాగానే అవుతుంది. ఈసారి చాలా బాగా చేస్తున్నారు సార్ వీళ్ళు. హాయ్ రా, ఏందిరా సడన్గా? ఏం లేదు, క్యాజువల్ చెక్ కోసం వచ్చిన అంతే. గుడ్ ఈవినింగ్ సార్. అరే కొన్ని వాటర్ తీసుకురా. సరే అన్న, ఓకే. ఏం లేదు, ఒక చిన్న హెల్ప్. రేపు కార్ కావాలి. కార్ ఏంద్రా? కార్ కావాలి సార్, ఒక్క నిమిషం సార్. ఓకే. కార్ ఎందుకు నీకు అసలు ఇప్పుడు? నిజంగా రేపు నాకు కార్ కావాలి. రేపు అవసరం ఉందిరా. ఏంద్రా నువ్వు? రేపు కార్ కావాలరా. నాకు అవన్నీ కదా, నాకు అవన్నీ చెప్పకు. ఏంటి శివ, ఏంటి ప్రాబ్లం? సార్ అది కారు ప్రాబ్లం. తీసుకో సార్, తీసుకోరా. థ్యాంక్ యూ సార్. కీస్ దొరికినాయి, పద ఇచ్చి పడేద్దాం. వీడికి ఒక క్లారిటీ ఉంటే ఎడ్యుకేషన్ పోయేది కాదు, బ్యాక్లాగ్స్ పడేది కాదు. చేతిలో రూపాయి ఉందా రావానికి? తాగనికేనేమో రూపాయి పెడుతున్నాడు. అదేదో ఇష్టమైన యూనివర్సిటీలో ఫోటోగ్రఫీ నేర్చుకుంటే ఎంత బాగుంటుందిరా. ఎంతసేపు పిల్ల 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 పిల్ల. నీ అవా దేనికైనా వీడు తాగి లూజర్ గాని లెక్క తయారవుతున్నాడు రా. సిగ్గొస్తలేదు వీనికి ఎంతైనా కానీ. అమ్మా నాన్నని బాధ పెడుతూ వీడిని టార్చర్ చేసుకుంటూ ఏమొస్తుందిరా వీనికి? పెద్ద వీరప్రేమ గాథ లెక్క బయలుదేరిండు పెద్ద పీకానికే. కాంట్రాక్ట్ అయితే చక్కగా చేయకపోని నరుకుతా. మరి ఇంకేంటి సంగతి? హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. బాగున్నావు. నాకు తెలుసు. బాబోయ్, ఇది ఒకటే తక్కువైంది. యాక్చువల్లీ నీ బర్త్డే అని చెప్పి స్పెషల్గా కేక్ తయారు చేయించాను. జస్ట్ ఒక్కసారి చూడు. హోప్ యూ లైక్ ఇట్. యా, యాక్చువల్గా నేను లైక్ కనెక్ట్ చెప్పాను, లైక్ బర్త్డే ప్లాన్ చేస్తాను అంటే ముందే రమ్మని చెప్పి, కానీ ప్లాన్ క్యాన్సిల్ చేసాను లాస్ట్ మూమెంట్లో. యా, ప్రతిసారి ఇలానే చేస్తాను. యా, ఓకే వెళ్దామా? యా, ఇప్పుడు కార్లో ఎలాగైనా కూర్చొని నంబర్ అడిగేసాలి. ఎస్, కమాన్
ఆకాష్ యూ కెన్ డూ ఇట్ రా. ఏంది ఇంతమంది ఎక్కుతున్నారు? అంటే డ్రైవర్నా? సో డ్రైవర్ డ్యూటీకే కదా నేను పిలిపించింది. అలా అని నేను అన్నానా? ఓకే, చాలా రోజుల నుంచి నేను ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. అది నీ ఫోన్ నంబర్. హలో, డెలివరీయా? అడ్రస్ చెప్తా వినండి. ఏదో కుకట్పల్లి, పనికొచ్చినట్టుంది. పిల్లర్ నంబర్ 789, రోడ్ నంబర్ 37, స్ట్రీట్ నంబర్ 87లో అపార్ట్మెంట్, కిన్నెరా హైట్స్, హౌస్ నంబర్ వచ్చి 026. ఓకే ఓకే, మీ అడ్రసా? నీ ఫోన్ నంబర్ చెప్పిన దాంట్లోనే ఉంది, నువ్వే తెలుసుకో. చెప్పిన దాంట్లో బాయ్ బాయ్. చెప్పిన దాంట్లో ఉందా? 78937870226. ఓహ్ ఓహ్ 7893787026. చైత్ర ఉందు, చైత్ర లవ్. ఎస్, ఒక్కసారి కాల్ చేద్దాం. హలో చైత్ర. ఆకాష్, కళ్ళు చూసి ఆ తారలన్నీ నేలరాలే, రెప్పవేయ నీ కాపే నన్నే, కురుల సిరులే మరి మోసెనట్ట చిరుగాలే, మాయ చేయు నీ అధరాలే. తరం 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 దారరారరా, తరం 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 దారరా, తరం 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 దారరారరా, తరం తరం तरम दारा. तस्वीरों में तेरी क्यों मैं खो जाऊं, मिलने की ये ख्वाहिश हर पल है, बातें मेरी तू सारी समझ जाती, दिल से मेरे तू क्यों अनजा है. तनम तानम 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 तनम तनम అలా ఒకరికి తెలియకుండా ఒకరం చాలా క్లోజ్ అయిపోయాం. ఆహా, అప్పుడే కదా స్టార్ట్ అయింది పెద్ద పెంట. రే కాలేజ్ వాళ్ళు రోజు ఫోన్ చేసి అడుగుతున్నారు ఫొటోస్ ఎక్కడ అని. ఈరోజు సెటిల్ చేసేద్దాం. ఈ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కాలేజ్కి పంపాలి, 2 సెట్స్. ఓకేనా? 2 పెన్ డ్రైవ్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకో. ఒక దాంట్లోనేమో కాలేజ్ పిక్స్ ఉన్నాయి, ఇంకో దాంట్లోనేమో చైత్ర పిక్స్ ఉన్నాయి. చైత్ర పిక్స్ అంటే తెలుసు కదా. యా, ఇప్పుడు ఈ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో కాలేజ్ ఫొటోస్ ఇవన్నీ తీసుకొచ్చి కాలేజ్లో సబ్మిట్ చేయాలి పెన్ డ్రైవ్. ఓకేనా? చేసేద్దాం. ఈ పెన్ డ్రైవ్ ఫస్ట్ పెన్ డ్రైవ్. ఓకేనా? ఇంకో దాంట్లో చైత్ర పిక్స్ ఉన్నాయి, నువ్వు అదే తీసుకొచ్చి సబ్మిట్ చేయాలి. ఒక నిమిషం ఫోన్ వస్తుంది. నేను చూస్తూ ఉంటాను, ఒకసారి నువ్వు ఫోన్ మాట్లాడు. హలో హలో ఆకాష్, డే ఆఫ్టర్ టుమారో వస్తున్నావు కదా కాలేజ్కి? ఏమైంది? ఓకే, రాగానే చెప్పు. చాలా రోజుల నుంచి నీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. ఓకే బాయ్. ఏమైంది సడన్గా? సార్టింగ్ చేస్తాను. ఈ ఫొటోస్ ఉన్నాయి కదా. సరే, ఇవి నువ్వు చూసుకుంటుండో, నేను ఇక్కడ వస్తాను. అన్ని ఫైల్స్ కాపీ అయిపోయినట్టుంది, బయలుదేరచ్చు. ఇది కాలేజ్కి ఇవ్వాల్సింది,
అమ్మో ఇందులో పర్సనల్ ఫైల్స్ ఉన్నాయి అన్నాడు. ఎందుకు ల్యాప్టాప్కే పెట్టేద్దాం. రేయ్. అన్నా ఫొటోస్ అన్ని కాలేజ్కి పంపించేసినావా? ఇచ్చేసిన అన్న. అదే లేకపోతే మళ్ళీ ప్రాబ్లం అయితే పంపించేసినారా ఫోటోలు? వానికి పెన్ డ్రైవ్ ఇచ్చి పంపించినాము. పంపించేసినారా? ఏమైంది? అసలు చైత్ర ఎవర్రా? కాలేజ్ మొత్తము పెంట పెంట అయింది. నేను చెప్పలే. నాది నెత్తెడ పెట్టుకోవాలో అర్థం కావట్లేదు. ఒక్కొక్కడు మొహం మీద ఉమ్మేసినట్టు అవుతుంది నాకు. అన్నా నువ్వు ముందు రిలాక్స్ అన్న. ఆగుబే, పెట్టిన వెంట చాలు. చైత్ర ఎవరు అసలు? వాడినేంద్రా చూసేది? వాడేం చెప్పలేదులే. కాలేజ్ మొత్తం తెలిసిపోయింది ఆడ పెంట పెంట అవుతుంది. అసలు అమ్మాయిని ఫోటోలు ఎందుకు తీసినోరా? పోయి ఫోటోగ్రఫీ చేసుకునిరా ఈవెంట్కి అంటే. నువ్వేంద్రా అసలు? అడేం పెంట పెట్టకుండా చూసుకోరా అంటే ఏం చేస్తున్నారా? నువ్వు బ్రోకరేజం చేస్తున్నావు వాళ్ళిద్దరి మధ్యలో. రాయబారాలు పంపిస్తున్నారా వాళ్ళిద్దరి మధ్యలో? అరే ఇద్దరు కలిపి ఒక ఈవెంట్ అప్ప చెప్తే నేను ఎంత కష్టపడి తీసుకొని వచ్చిన దాన్ని, ఒక్కొక్కని కాళ్ళు పట్టుకొని తీసుకొని వచ్చిన ఈవెంట్. అరే ఒక్క పని కూడా చేత కాదారా ఇద్దరికి? రే శివ, ఇప్పటికే నువ్వు ఆగు. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడినావు నువ్వు. ఇంకా ఆపు. ఇప్పుడిప్పుడే ప్రియా హ్యాంగ్ ఓవర్ నుంచి బయటికి వస్తున్నారా నేను? మళ్ళీ ఇవన్నీ చెప్పి ఎందుకురా సైక్ తెప్పిస్తావు నాకు? కాలేజ్లో ఏమైనా నేనే రెస్పాన్సిబుల్. నేను చూసుకుంటా కాలేజ్ గురించి. అనవసరంగా నువ్వు అడ్డమైన అన్నా ఏంద్రా వీడు అనవసరమైన సలహాలు నాకు ఇయ్యకు. మాట్లాడి కొట్టుకొని వస్తారు. అసలు ఏంద్రా వాడు? మంచి కోసం చెప్తుంటే ఇట్లా తయారవుతున్నాడు వాడు. అసలు ఏం జరిగిందన్నా? ఒకసారి నువ్వు వెళ్ళైనా మాట్లాడుకో. నోర్మోయ్, నీ వల్లనే ఇట్లా తయారవుతున్నాడు ఆడు. అరే సంపిమింగండి అన్న నన్ను. ఎచ్చే నోర్మోయ్. హాయ్. ఏమైంది? ఫోటోలు తీసింది నువ్వేనా? బాగా వచ్చాయి కదా. ఎందుకు తీసా? నా జాబ్ అదే కదా. నన్ను అడగకుండా నా ఫోటోలు ఎందుకు తీసావు? బాగా వచ్చాయి కదా. చనువు ఇచ్చాను కదా అని ఓవర్ చేయకు. అసలు ఏమైందో తెలుసా నీకు? అరే మామ, ఫోటోగ్రాఫర్తో తిరిగింది ఏమనే కదా, వెళ్ళొకసారి చూడు. హే, ఫోటోగ్రాఫర్కి ఇచ్చినట్టు మాకు ఛాన్స్ ఇవ్వచ్చుగా. నేను చెప్పినా కదా చేతిరా అని, ఈమెనే. అచ్చా, వెనకేనా ఆ ఫోటోగ్రాఫర్తో అఫేర్ ఉంది. జరిగింది. మళ్ళీ ఆలోచిస్తే కానీ తెలియలేదు. పెన్ డ్రైవ్స్ ఎక్స్చేంజ్ అయ్యాయని. కాలేజ్ మొత్తము పెంట పెంట అయింది. అయ్యా అవునా?
నీ వల్ల నా కాలేజ్లో ఉన్న రెస్పెక్ట్ అంతా పోయింది. నా ఫ్రెండ్స్ నాతో సరిగ్గా మాట్లాడట్లేదు. నేను తలెత్తుకోలేకపోతున్నా. అయినా నీలాంటోడితో మాట్లాడడమే ఎక్కువ. అలాంటిది లీనియన్స్ ఇచ్చాను చూడు, నాది బుద్ధి తక్కువ. అది నేను కావాలని స్టే ఇన్ యువర్ లిమిట్స్. నాకే ఇలా ఎందుకు జరుగుతుంది అనుకుంటున్న టైంలో ఇంకో 2 కళాఖండాలు చూడాల్సి వచ్చింది. హాయ్ కీర్తి. నువ్వు నాకేమైనా చెప్పాలనుకుంటున్నావా? యాక్చువల్లీ చెప్పడానికైతే ఏం లేదు. ఏదైనా ఇంపార్టెంట్ చెప్పాలనుకుంటున్నావా? ఇంపార్టెంట్ అంటే ఈ వీకెండ్ మూవీ ప్లాన్ చేసాం కదా, వి గోనా చిల్ నౌ. నువ్వు ఇంకా తాగుతున్నావు కదా? ఏ చిచ్చి, నో, నేను మానే చాలా రోజులు. ఇంకెన్ని రోజులు నాకు ఇవే అబద్ధాలు చెప్పి మోసం చేస్తావు? నువ్వు నిన్న నైట్ తాగి నీ ఫ్రెండ్స్ అనుకుని నాకు కాల్ చేసి నా గురించే బ్యాడ్ గా మాట్లాడతావా? ఓ షిట్, తాగినాక కూడా ఇదే గుర్తొచ్చిందా? హౌ కెన్ యూ డూ దిస్ టు మీ? అదేదో అంకిత అనుకొని కాల్ చేయడం వల్ల అలా అయిపోయింది. నువ్వు తాగి తాగి సావు. సారీ సార్, డైరెక్ట్గా నీకు కాల్ చేసా. చిచి, ఎవరికి కాల్ చేయను ప్లీజ్. నువ్వు తాగడం వల్ల నీ ఫ్రెండ్స్ ని కోల్పోయావు, నీ ఫ్యామిలీని కోల్పోయావు, నీ కెరీర్ ని కోల్పోయావు. ఇప్పుడు నువ్వు నన్ను కూడా కోల్పోతావు. ప్లీజ్ ప్లీజ్ తాగు తాగి తాగి చచ్చిపో, అప్పుడే నేను హ్యాపీగా ఉంటా. ఎవరు చూడలేడు కదా. ఇంకా ఎన్నాళ్ళు నటిస్తావా నా ముంగట? శాంతి, నువ్వు నీలాగుంటున్నావా? శాంతి చెప్పే. నా ముందు నువ్వు నీలాగుంటున్నావా? అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? నా ముందు ఒకలాగా, నా వెనకాల ఒకలాగా. అరే నీకు నాతో నాకు చెప్పిసావు. నా వల్ల కాదురా 2 ఫేస్ వాళ్ళతోటి. నాకు ఈ పంచాయతీలు నా వల్ల కాదు. బ్రేకప్. శాంతి, నీకేమైనా చెప్పాలనిపిస్తే రేపు ఒక్కరోజు టైం ఇస్తా. రేపు చెప్పు. అంతవరకు నీ మొహం నాకు చూపెట్టు. గొడవైందా? అయింది, గట్టిగా అయింది. ముందు నుంచి చెప్తానే ఉన్నా, అమ్మాయిల జోలికి వెళ్ళకండ్రా సంకనాకిపోతారు అని చెప్పి. వినలేదు. అట్లీస్ట్ ఇప్పుడన్నా అర్థం చేసుకోండిరా. అమ్మాయిలతో పంచాయతీలు బీచ్లో ఇసుకతో కట్టిన ఇల్లు లాంటివి. అది ఎక్కువ రోజులు ఉండదు, ఉన్నా దేనికి పనికిరాదు. అట్లీస్ట్ ఇప్పుడైనా సీరియస్ అవ్వండిరా. అయినా చచ్చిపోతాం అమ్మాయిలు లేకపోతే. అమ్మాయిలు లేకపోతే బతకలేవా? ఏరా ఏంటి? ఇప్పుడైనా లైఫ్ని సీరియస్ తీసుకో. నా లైఫ్లో నేను కూడా ఒక అమ్మాయి విషయంలో ఓడిపోయాను. అది మీ లైఫ్లో జరగకూడదు. అయినా ఏముందిరా అమ్మాయిల్లో? ఏమంటావు? గంతే అన్న. నీ అవ్వ కాలేజ్ మొత్తం నేను చోయిస్తే నన్ను చోయిస్తుంది. తినమ్మదానికి అడుగుపోయినా ఎట్లా నేను నక్కి నక్కి రాలేక ఇదంతా కాని ముచ్చడన్నా. ఏమన్నా అది రేపు నాకు బ్రేకప్ చెప్తుందా? అది చెప్పుడేందన్నా, నేనే పోయి చెప్తా బ్రేకప్ దానికి. రేపు నేనే చెప్తా. చూడు, అది చూస్తా ఉన్నా నా ఈ సాగాడంటే ఎందుకు చూపిస్తా దానికి. చూడు ఒకడు నాశనం. అరే అవునన్నా, మనిషి అన్నప్పుడు తాగుతారు, ఎవరైనా తాగుతారు. వారంలో 7 రోజులు తాగుతా. మొగోళ్ళు అన్నప్పుడు తాగరా? తాగుతారు, తింటారు, తిరుగుతారు. అరే మా అమ్మ నాయననే చెప్పారు తాగుబోతు సంఘంకి ప్రెసిడెంట్ అన్నా నేను. నాకు అర్థం కాదు. అది ఎప్పుడేందన్నా, నేనే రేపు బ్రేకప్ చెప్తా దానికి. థర్డ్ ఇవన్నీ మనతోటే పనులుగా. తాగాలి, తినాలి, చిల్లు కొట్టాలి. ముందు దీన్ని బ్లాక్ చేయాలి. ఈరోజైనా అంకితకు కాల్ చేయాలి.
వాళ్ళ దగ్గరున్న భయాన్ని తీసుకొని నాకున్న ధైర్యాన్ని వాళ్ళకిచ్చి పంపాను, కానీ నాకున్న భయం అలానే ఉండిపోయింది. నేను ఇచ్చిన ధైర్యం ఎలా వర్కౌట్ అవుతుందో అని చూడ్డానికి నెక్స్ట్ డే కాలేజ్కి వెళ్ళాను. ఓకే నెక్స్ట్ డే కూడా అదే షర్ట్ ఏంటని షాక్ అవ్వకు. నాకు మళ్ళీ రూమ్కి వెళ్ళి శివగారితో పడి ఓపిక లేదు. బా ఏ తప్పని ఇది ఒక్కటైతే తప్పలేదు. కీర్తి ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి మాట్లాడు కదా. ఈ నేను ఒక్కసారి మాట్లాడా? మాట్లాడు. నువ్వు మాట్లాడకపోయినా సరే నేను చెప్పేది మాత్రం విను. ఆల్కహాల్ నాకు అడిక్షనే కాదన్ను. ఏదో నీ మీద ప్రేమతో నిజం దాచాను, కానీ అబద్ధం చెప్పి నేను మోసం చేయాలని ఇంటెన్షన్ నాకు అస్సలు లేదు. ఈ కెరియర్, ఫ్యామిలీ, చుట్టాలు, సడ్డకులు ఇవేవి నాకు ఇంపార్టెంట్ కాదు. నాకు నువ్వే ఇంపార్టెంట్. కెరియర్ విషయానికి వస్తే నిన్ను హ్యాపీ ఉంచడమే నా కెరియర్. లేదు నువ్వు లేకపోతే నేను హ్యాపీగా ఉంటా, నువ్వు చనిపోతే నేను ఇంకా హ్యాపీగా ఉంటా అంటే చెప్పు, ఐ లెట్ యు గో. బట్ నా కెరియర్లో నువ్వు హ్యాపీగా ఉండడం నాకు ఇంపార్టెంట్ కాబట్టి నన్ను నేను మార్చుకునేటట్లు నేను చేసుకుంటా. ఇప్పటి నుండి నేను మారుతాను. కొద్దిగా టైం ఇవ్వు, నీకోసం మొత్తం మారుతాను. ప్లీజ్ ఈ ఒక్కసారి నన్ను నమ్ము. ఈ ఒక్కసారైనా నేను నమ్మచ్చా? ట్రస్ట్ మీ, ఈ ఒక్కసారి నన్ను నమ్ము. వీడు చెప్పింది ఏం అర్థం కాకపోయినా నమ్మేద్దాంలే. వాడు చెప్పింది విన్న తర్వాత పిల్లకి ఎలా అనిపించిందో నాకు తెలియదు, కానీ నాకు ఆ అమ్మాయిని మాత్రం ఒక క్వశ్చన్ అడగాలనిపించింది. బట్ వై? Because that's what nibbies do. ఇంత చూసిన తర్వాత ఇంకెవడన్నా ఇంకోటి చూడాలనుకుంటాడా? ఆ దర్శనం కూడా అయింది. శాంతి, హా, ఓసారి నేను నీకు చెప్పేది తినవే. నేను నీకేం చెప్పు నీకు వచ్చినా అంటే చెప్పు నేను నీకు చెప్పు. నేను ఇట్లున్నానేగా నిన్ను నువ్వు అడ గుస్సాయించుకుని వెళ్ళిపోయినావు. నీ దృష్టిలో సాయిగాడంటే ఇట్లానే ఉంటాడు, నీ ముందు డ్రామాలు ఆడతాడు అనుకుంటున్నావు కదా. అరే నేను నీకు మాట చెప్తాయినవే. కేడన్నో పోరి ఆఫీస్కి పోతే ఆడ జాబ్ దగ్గర బాస్ ముందు, ఇంటికి వచ్చి అమ్మ ముందు ఒకే లెక్క ఉంటుందానే. నేను కూడా అంతేనే. వీళ్ళంతా ఎవరే, వీళ్ళంతా చిల్లర గాళ్ళు. వీళ్ళందరికీ సాయిగాడంటే లెవెల్. ఈ లెవెల్ మెయింటైన్ చేయకపోతే తొక్కి పాడేస్తారే. కానీ నువ్వు నన్ను చాలా ప్రేమగా చూసుకుంటావే. మరి నేనెందుకే నీ కాడ లెవెల్ మెయింటైన్ చేయాలి? నువ్వు నన్ను అంత మంచిగా చూసుకుంటావు కదా. అంతేగాని నేనుతో నీ ముందు డ్రామాలు ఆడి ఫ్రీగా ఆస్కార్ కొడదామని చేయలేదే. నేను ఇంతే. నేను నీ కాడ ఉన్నప్పుడు ఇట్లనే ఉంటా, నేను బయట ఉన్నప్పుడు ఇట్లనే ఉంటా. నీతో ప్రాబ్లం ఏంటో తెలుసా? నువ్వు నా దగ్గర నీలాగా ఉండట్లేదు. నువ్వు ఇప్పుడు నీలాగా ఉంటానని చెప్పాక నేను ఎందుకులా నేను ప్రేమించాను? క్యాంటీన్ దగ్గర గీత ఎవర్రా? దాంతో నీకేం పని? దాంతో నీకేం పని? గీత నానే, అదెవడో అసైన్మెంట్ రాయమని దమ్ చేస్తానని చెప్తే పోయి డీల్ చేసిన అంతే. దాన్ని కూడా మనసులో పెట్టుకున్నావా? ఏమనుకున్నావు మనసులో? చెప్పు చెప్పు చెప్పు. చెప్పేది వినురా. చెప్పు చెప్పు చెప్పు. చూడు, పోనీ సరేనా? పోనీ. పోనీ. ఎమోషనల్ సీన్స్ మస్తు ఎక్కువని చదవదాంపా. ఒక్క నిమిషం, ఇప్పుడే పోయిద్దా, బ్యాగ్ తీసుకొస్తా, వెళ్దాం. సరేపో. ముందు వాళ్ళని చూసి కొంచెం నవ్వొచ్చిన, వీళ్ళని చూస్తే మాత్రం ముచ్చటేసింది. అందరు టామీ వాళ్ళు బాగానే ఉన్నారు జాక్, నువ్వు తప్ప. లైఫ్ జిందగీ అయిపోయింది. వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయే ముందు వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు చెప్పింది నిజాలు, మనం అందరం అర్థం చేసుకోలేని నిజాలు. ఎందుకంటే అక్కడి నుంచే ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. బ్రో ఒక్క నిమిషం. నిన్న మీరే కదా గొడవ పడింది? అవును మేమే. నిన్న బ్రేకప్ అని చెప్పేసి అట్లా అలిగి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎట్లా? ఒక రిలేషన్లో ఉన్నప్పుడు మనందరం చేసే మిస్టేక్ అదే బ్రో. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఇద్దరు కలిసి క్లియర్ చేసుకోకుండా ఒకరిపైన దూషిస్తాం. మరి ఆ ప్రాబ్లం పెద్ద అయిన తర్వాత ప్రాబ్లమే కనిపిస్తుంది కానీ మనుషులు కాదు.
ఒక పాయింట్ ఆఫ్ టైంకి ఆ ప్రాబ్లమే పెద్దగా కనిపిస్తుంది కాబట్టి ప్రాబ్లమ్ని చూసి మనిషిని పక్కకు జరిపిస్తారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన థింగ్ ఏంటంటే ప్రాబ్లం వచ్చినప్పుడు దూరం చేయాల్సింది ప్రాబ్లమ్నే కానీ మనిషిని కాదు బ్రో. ఇదే నేను నేర్చుకుంది. నువ్వు కూడా ట్రై చేయి బ్రో. అంకితతో కూడా నాకు ఇట్లనే అయింది. ఆల్ ది బెస్ట్. దూరం చేయాల్సింది ప్రాబ్లమ్నే కానీ మనిషిని కాదు బ్రో. బ్రో ఏంది ఆ అమ్మాయి రానా నా దిల్క ధడకన్ శాంతి. నిన్ననే కదా అంతలా కొట్టుకున్నారు, ఈరోజు ఎలా కలిసిపోయారు? అది చెప్పాలన్నా ఇప్పుడు ఆ, ఏం లేదన్నా, ప్రతి లవ్లో ట్రాన్స్పరెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదన్నా గొడవ అయిందనుకో, పోరి గుస్సు అవుతుందని చెప్పి అబద్ధం చెప్తావు. అబద్ధం మీద అబద్ధం, అబద్ధం మీద అబద్ధం, అబద్ధాలన్నీ ఇట్లా అవుతాయి. ఏదైనా గొడవ అయిందనుకో తర్వాత ఇట్లా అన్ని అబద్ధాలు బయటకు వస్తాయి, కానీ మనం చూపించింది దిల్ బయటకు రాదన్నా. సమజ్ అవుతుందా? అవుతుంది. అట్లా అబద్ధాలు బయటకు వచ్చినప్పుడు గొడవలు అవుతాయి కదా, కీ ముచ్చటంది ఎందుకని చెప్పి ఒకవేళ ఏదైనా గొడవ అయితే గప్పటికప్పుడు నిజం ఒప్పుకున్నాడు బెటర్. ఏముందన్న, మహా అయితే ఓ దినం మాట్లాడదు, దానికి ఏమవుతుందో చెప్పాలా? మహా అయితే కాసేపు గుస్సు అవుతుంది అంతే. దానికంటే పెద్దగా ఏమవుతుందో చెప్పు. ఈ సత్తిగానికే అర్థమైంది, నీకు అర్థం కాలేదా అన్నా? ఉంటా. ఏదైనా గొడవ అయిందనుకో తర్వాత ఇట్లా అన్ని అబద్ధాలు బయటకు వస్తాయి, కానీ మనం చూపించింది దిల్ బయటకు రాదన్నా. దూరం చేయాల్సింది ప్రాబ్లమ్నే కానీ మనిషిని కాదు బ్రో. ఒకవేళ ఏదైనా గొడవ అయితే గప్పటికప్పుడు నిజం ఒప్పుకున్నాడు బెటర్. వాళ్ళిద్దరు చెప్పింది విని ఏదో ఒకటి డిసైడ్ అవ్వాలనుకున్నాను. కాలేజ్ మొత్తము పెంట పెంట అయింది. అరే ఒక్క పని కూడా చేత కదరా ఇద్దరికి? నీ వల్ల నా కాలేజ్లో ఉన్న రెస్పెక్ట్ అంతా పోయింది. అయినా నీలాంటోడితో స్టే ఇన్ యువర్ లిమిట్స్. స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాను. చైత్ర లేకుండా నేను ఉండలేను అనిపిస్తుంది. ఏది చేశానా సరే చైత్రాన్ని కన్విన్స్ చేయాలి. నాకు చైత్ర కావాలి. హే, నిన్నటి ఫొటోస్ చూసావా నీవి? నేను ఎంత బాగా తీసానో చూడు చూడు. అయినా నా ఫొటోస్ గురించి ఎందుకు, ఆకాష్ ఇలా చేస్తాడని నేను ఎప్పుడు అనుకోలేదు. అయినా నీతో 2 minutes మాట్లాడాలి. ప్లీజ్ వెనక్కి తిరక్కు. నీ కళ్ళల్లో చూస్తూ నేను మాట్లాడలేను. నేను ఇంతకుముందు ఒక రిలేషన్లో ఉండేవాడిని. ఆ అమ్మాయి కూడా నాకు బ్రేకప్ చెప్పినప్పుడు తన ఫీలింగ్స్ అర్థం చేసుకొని తనకు లిబర్టీ ఇచ్చానే కానీ ఎప్పుడంత మిస్ అయిన ఫీలింగ్ రాలేదు. కానీ నువ్వు నాతో ఉండలేనని చెప్పావు చూడు, నా వల్ల కాలేదు. నీతో ఉండాలనిపిస్తుంది, నీతో ఉండడానికి ఏదైనా చేయాలనిపిస్తుంది. ఈ ఫీలింగ్ నాకు ఇంతకుముందు ఉన్న అమ్మాయి పైన ఎప్పుడు కలగలేదు. ఒకవేళ ఇదే ఫీలింగ్ లవ్ అయితే ఐ థింక్ ఐమ్ ఇన్ లవ్. ఐమ్ లవింగ్ యూ. అయినా మనం ఇన్ని రోజుల నుంచి కలిసినాం, నీకు అది కూడా అర్థం కాలేదా? చైత్ర
షూట్ స్టార్ట్ అయినప్పటి నుంచి. నువ్వు నాకు 3 years నుంచి తెలుసు. నువ్వు 3rd yearలో ఉన్నప్పుడు నేను 1st year. నీ ఫోటోగ్రఫీలో ఒక యూనిక్నెస్ ఉంటుంది, అది నాకు చాలా ఇష్టం. నువ్వంటే కూడా ఇదే విషయం చాలాసార్లు చెప్పాలనుకున్నా. అప్పటికే నువ్వు ఒక అమ్మాయితో రిలేషన్లో ఉన్నావు. కాలేజ్లో నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉండేదాన్ని. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ వెంటే వచ్చేదాన్ని. నిన్ను అలా చూస్తూ ఉండేదాన్ని. ఆ రోజు ఆ అమ్మాయి వచ్చి నేను హగ్ చేసుకున్నప్పుడు కూడా నేను అక్కడే ఉండి చాలా కోపం వచ్చింది. కాలేజ్లో ఎక్కడ చూసినా మీరే కనిపించేవారు. అలా కోపం ఇంకా పెరుగుతూ వచ్చింది నాకు. ఇవన్నీ చూడడం నా వల్ల అవ్వక మీ నుండి దూరంగా వస్తే మళ్ళీ మీరు నాకే కనిపించేవారు. ఇవన్నీ సరిపోనట్టు నా ముందే బైక్ రైడ్లు. ఎంత బాధపడేదాన్ని తెలుసా. ఇవన్నీ కాదని కాలేజ్లో కాకుండా ఫ్రెండ్స్తో అట్లీస్ట్ బయటికి వెళ్ళి వాళ్ళతో టైం స్పెండ్ చేద్దాం అనుకుంటే అక్కడ మీరే కనిపించేవారు. అక్కడ నిన్ను చూసి సంతోషపడాలో లేదా నిన్ను ఆమెతో చూసి బాధపడాలో అర్థమయ్యేది కాదు. చాలా ఏడ్చేదాన్ని, చాలా చాలా ఏడ్చేదాన్ని. కానీ ఎప్పుడైతే మళ్ళీ నేను కాలేజ్లో చూశానో వెంటనే ప్రపోజ్ చేశా. నా కళ్ళలోకి చూడు. జీవితాంతం నీతో ఉండాలని ఆశగా ఉంది కాబట్టి నేను వేసే ప్రతి అడుగు నీతోనే వేయాలనుకుంటున్నా. అది ట్రూత్ ఆర్ డేర్ అనుకున్నావా? నిజంగా చేశాను. ఆ ఫొటోస్ నేను కావాలని నాకు తెలుసు. థ్యాంక్ యూ. తర్వాత ఏమైంది బ్రో? దాని తర్వాత ఏముంది, అలా ఒక్కసారి నేను ప్రపోజ్ చేయగానే తను యాక్సెప్ట్ చేయడము బాగుంది. ఇప్పుడు చూడు, 2 children, 1 బ్యూటిఫుల్ వైఫ్ అండ్ అ హ్యాపీ లైఫ్. ఇంకా దీనికి మించి మన లైఫ్లో ఇంకేం కావాలి బ్రో? అండ్ ఈ విషయంలో లవ్ ఈజ్ నాట్ అ రాంగ్ థింగ్. కానీ నువ్వు చూస్ చేసుకున్న అమ్మాయి, ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ వెయిట్ ఫర్ ద రైట్ గర్ల్. నీకు కూడా లైఫ్లో ఎవరో ఉండే ఉంటారు, అప్పుడు నువ్వు అనుకున్నట్టే మారుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, లైఫ్లో ఏ వస్తువులు మనకు ఊరికే రావు.
అవి ఉన్నప్పుడు వాటి వాల్యూ మనకు తెలియదు, లేనప్పుడు ఎంత గింజుకున్నా మనకు అది తిరిగి రావు. సో లేని వాటి గురించి వదిలేసి ఉన్న వాటి గురించి కాన్సన్ట్రేట్ చేస్తే బెటర్. అప్పుడు ప్రాబ్లం ఏమి ఉండదు కదా బ్రో. ఇంకా వెళ్ళినా మరి. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. గుడ్ లక్ బ్రో. హ్యాపీ ఎండింగ్స్ చాలా బాగుంటాయి కదా. కానీ ఆ రోజు యాక్చువల్గా ఏం జరిగిందంటే, హలో కపిల్, ఇప్పుడా? అరే డ్రాప్ చేసి వస్తారా? పర్లేదు వెళ్ళు. సరే వస్తున్నా. రేపటి నుంచి మన లవ్ జర్నీ స్టార్ట్ చేద్దాం. బాయ్. I lost her. I bloody lost her. జీవితాంతం నీతో ఉండాలని ఆశగా ఉంది కాబట్టి నేను వేసే ప్రతి అడుగు నీతోనే వేయాలనుకుంటున్నా. రేపటి నుంచి మన లవ్ జర్నీ స్టార్ట్ చేద్దాం. చైత్ర శివ, హలో, చెప్పురా. ఎవరిని చూసావు? చైత్రానా? My dance make it hurt.